Not for drinking purposes. You can see this with not cleaned yet enough for drinking purposes. For drinking purposes. The question is why we have a minaret. This is a mosque. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మేరీ స్ప్రింగ్ అని కనిపిస్తుంది కదా, అలాగే అక్కడ నీటి ఓట్లు కూడా వస్తా ఉన్నాయి చూసారా. ఈ కొండల్లో వచ్చే నీటి ఓట్లు ఇక్కడ వస్తాయి. ఆ రోజుల్లో ఈ ఎన్కరీంలో యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియా ఇక్కడికి వచ్చి ఆవిడకి హెల్ప్ చేసింది కదా, ఆ సమయంలో ఇక్కడ తప్ప నీళ్ళు ఇంకెక్కడ లేవు. అంటే ఈ ఎన్కరీంలో ఉండే వాళ్ళందరికీ తాగడానికి నీళ్ళు ఇంకెక్కడ ఉండేవి కాదు. సో ఇక్కడికి ఖచ్చితంగా ఆవిడ వచ్చి ఈ నీళ్ళే తీసుకెళ్ళి హెల్ప్ చేసేది. ఖచ్చితంగా ఇదే అని గ్యారెంటీకి చెప్పగలం, ఎందుకంటే అప్పట్లో ఉన్నది నీటి ఓట్లు ఇది ఒక్కటే. చెప్తాను. ఈ నీళ్ళు వస్తున్నాయి కదా, ఇక్కడ నీటి ఉంటుంది కదా, ఇది కొండసీమల్లో ఉన్న ఏరియా అని చెప్తారు కదా. కాబట్టి ఈ కొండసీమల్లో ఉన్న ఎక్కడ మంచు పడినా సరే, వర్షం పడినా సరే, ఆ నీళ్ళన్నీ వాగు ద్వారా వస్తాయి, ఇక్కడికే వస్తాయి. ఇక్కడికే వచ్చి తల్లి మరియా నీళ్ళు తీసుకుని వెళ్ళాలి ఆ వాటర్కి. Yes, పడుతున్నప్పుడు Elizabeth is already 6 months with Mary, just been announced pregnant. She comes from Nazareth, accompanying until it's the time to give a birth to John. Giving birth to John didn't happen here. It happened in their house. You can see that here. In the temple, we have the maiden, the innocence, and while the angel brought happened inside here, it's not. అందరూ రండి చెప్తాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపమని హేరోదు ఆజ్ఞాపించిన సమయంలో బాప్తిసం యోహాను కూడా పిల్లవాడే కదా, కేవలం 6 నెలలే పెద్దవాడు. కాబట్టి అతను కూడా చంపేయాలి, లెక్కైతే అతను చంపేయాలి. కానీ దేవుడు అతన్ని తన కార్యం గురించి పంపించాడు కాబట్టి యోహాను బ్రతికించాలనే ఉద్దేశంతో దేవదూతను పంపించి ఎలిజబెత్ అమ్మ, యోహాను, శిశువుగా ఉన్న యోహాను ఎక్కడున్నారు, వాళ్ళు తాగడానికి ఏర్పడిస్తున్న నీటి బావి, ఇదిగో ఈ స్టోన్ ఉంది కదా, ఈ రాయిలో ఇక్కడ సీల్ చేయబడింది. అసలు ఇక్కడ ఎవరు లేరు అన్నట్టుగా, అంటే హేరోదు పంపించిన సైనికులు ఇక్కడికి వచ్చినప్పుడు లోపల ఎవరు లేరు, ఇక్కడ క్లోజ్ అనే విధంగా దేవుడు చేశాడు. తర్వాత హేరోదు చనిపోయే వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఓకే, కానీ యోహాను పుట్టింది ఇక్కడ కాదు. యోహాను తన కడుపులో పడినప్పుడు ఆవిడ ముసలి వయసులో ఉంది కాబట్టి తను సిగ్గుపడి ఊరు మధ్యలో నివసించడానికి అందరూ వచ్చి పలకరిస్తారు అని, తను ప్రెగ్నెంట్ అని పలకరిస్తారని సిగ్గుపడి ఆవిడ ఇక్కడ వచ్చి ఇక్కడ స్టే చేసింది. అందుకని చర్చ్ కట్టారు. కానీ ఆ ప్రసవ దినాలు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఉండి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళి తన సొంత ఇంట్లో ప్రసవించింది. ఇక్కడ స్టాచ్యూలు చూస్తే మనకి ఏమర్థమవుతుంది, ఈవిడ ఎలిజబెత్ అమ్మ, ఈవిడ ప్రెగ్నెంట్ కనబడుతుంది కదా, యేసు ప్రభువారి తల్లి మరియా, ఈవిడ కూడా అప్పుడే దేవదూత చేత అనౌన్స్ చేయబడిన సమయం. వీళ్ళిద్దరు కలుసుకున్న చిత్రపటం కనబడుతుంది కదా, ఇది ఎన్కరీం అనే ఊరు. బాప్తిసం యోహాను అని అర్థం అవుతుంది పిక్చర్ చూడగానే. ఇది బాప్తిసం యోహాను పుట్టిన ప్రదేశం. ఏంటి ఈ సింబల్ మీకు ఏమర్థమవుతుంది? మనం నిన్న అక్కడికి వెళ్ళాం కదా, ఎక్కడికి? బెత్లెహేమ్.
బెత్లెహేంలో యేసు ప్రభు పుట్టిన ప్రదేశంలో కూడా ఇలాంటి సింబల్ స్టార్ ఉంది అక్కడ. ఇక్కడేమో ఇట్లా రౌండ్ సర్కిల్ ఉంది. ఎందుకంటే ఎందుకు ఈ రెండు ఈక్వల్ ఒకేలాగా ఉన్నాయి? రెండు ఒకేలాగా ఎందుకు ఉన్నాయంటే యేసు ప్రభు వారికి ముందుగా ఆయన కోసం జన్మించిన వ్యక్తి యోహాను. కాబట్టి ఆయన రాకడని ప్రకటించడానికి పుట్టిన యోహాన్ని కూడా అదే విధంగా, అంటే ఆయన ఘనుడు, ఆయన దేవుడు, ఈయన నరుడు. అది ఈయనకి ఆయన్ని పోలి ఉండేట్లుగా ఇది చిన్నగా అలా అదే విధంగా చేశారు. ఇప్పుడు చూడండి గుహ చూడండి పైన, ఒరిజినల్ గుహ. యోహాను తండ్రి జకరియా యాజకుడు. యాజక ధర్మం ప్రకారం ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి ఆయనకి తెలియజేయబడింది, ఇక్కడ దేవాలయంలో తెలియజేయబడింది. ఆయన ఆ యాజకత్వం తన దినాలు ముగిసిన తర్వాత ఇక్కడికి వస్తాడు. కాబట్టి ఇక్కడే ఉన్నారు. యేసు ప్రభువు తల్లి నజరేతు నుంచి ఇక్కడికి వచ్చింది. నజరేతు నుంచి ఇక్కడికి వచ్చి కలిసిన తర్వాత ఈవిడ ఇక్కడ ఉండడానికి సిగ్గుపడి, అంటే వృద్ధాప్యంలో చాలా ముసలిదైనాక తనకి గర్భం వచ్చిందని అందరూ ఇక్కడికి వచ్చి పలకరించేవాళ్ళు. వాళ్ళ ఇల్లు ఇది, వాళ్ళ ఇల్లు. కాబట్టి ఆవిడ మన బైబిల్లో ఉంటుంది అన్నమాట, ఆవిడ సిగ్గుపడిందని. ఇక్కడ ఉండలేక ఇక్కడి నుంచి కొండపైకి, మనం ఇప్పుడు వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళి కొండపైన అక్కడే ఉంది. కాబట్టి ప్రభువారి తల్లి మరియా అక్కడి నుంచి నీళ్లు వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడికి, పైన ఉన్నప్పుడు పైకి, ఎందుకంటే ఆవిడ వెళ్ళి తేలేదు కాబట్టి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. ఇది జకరియా గారి ఇల్లు. ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే ప్రసవించారు. కాబట్టి ఆయన పుట్టిన ప్రదేశం దీన్ని ఇలాగే ఉంచి ఇక్కడ మనం అందరం చూడడానికి ఏర్పాటు చేశారు. మీకు ఇది ఒకటి కనిపిస్తుంది కదా బావిలాగా, క్రింద చూస్తే మీకు మొజాయిక్ కనిపిస్తుంది. మొజాయిక్ ఇది యాక్చువల్గా ఈ కట్టిన చర్చి తర్వాత కట్టారు, కానీ అది 4వ శతాబ్దంలో కట్టబడిన చర్చి. అప్పట్లో బాప్తిస్మిచ్చే యోహాను తల్లి జకరియా ఎలిజబెత్తమ్మలు ఉన్న ఆ ప్రదేశం డైరెక్ట్గా వెళ్ళగలిగే వాళ్ళు అప్పుడు. అంటే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు అక్కడ క్రిందకి దిగాం అంటే అప్పుడు ఈ పల్లం సమానంగా ఉండేది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడానికి. తర్వాత ఈ చర్చ్ కట్టినప్పుడు కొంచెం ఎత్తుగా కట్టబడింది కాబట్టి మనం పైకి మళ్ళీ అక్కడికి వెళ్ళి కింద దిగవలసి వస్తుంది. యాక్చువల్గా అయితే ఆ ఫ్లోర్ అనేది 4వ శతాబ్దంలో ఉండేది. జకరియా గారి ఆయన సొంత ఇల్లు ఉన్న ఫ్లోర్ డైరెక్ట్గా ఇదే విధంగా ఉండేది. కాబట్టి ఆ మొజాయిక్ 4th సెంచరీలో ఉన్న మొజాయిక్ అప్పుడు ఇలా ఉండేది. ఒకటే గవర్నమెంట్ ప్రాపర్టీ. నిబంధన మందసం ఈ ప్రదేశంలో పెట్టబడిందని గుర్తుగా ఇక్కడ బోర్డు పెట్టారు. లోపలికి వెళ్తాం. ఒలివ్ చెట్లు చూడండి ఎంత పెద్దయో, అది మొదలు ఎంత పెద్దగా ఉంటే అన్ని సంవత్సరాల నుంచి ఉందని అర్థం. వాళ్ళు తీసుకెళ్లి దాగోని దేవత గుళ్ళో పెట్టినప్పుడు దాగోని దేవత దేవుని నిబంధన మందసం ముందు మొట్టమొదటి రోజు బొక్కబొరలు పడింది, రెండో రోజు ముక్కలు చేయబడింది. తర్వాత వాళ్ళందరికీ ఫిలిస్తీన్లకి రహస్య స్థానాల్లో గడ్డలు వచ్చాయి. వాళ్ళు దేవుని నిబంధన మందసాన్ని భరించలేక అక్కడి నుంచి వాళ్ళు పంపించారు 2 ఆవుల బండి మీద పంపించిన తర్వాత అక్కడి నుంచి వచ్చి బేత్షెమెస్లో దింపారు. అంటే అప్పటికి ఇశ్రాయేల్ అందరూ వాళ్ళ గోధుమ చేలు కోతకాలం, అది కోత కోసుకుంటున్న సమయంలో దేవుని నిబంధన మందసం అక్కడ పెట్టాక వాళ్ళందరూ తెలియక దాన్ని ఓపెన్ చేసి చూశారు. ఆ రోజు 50,070 మంది చనిపోయారు. ఒకే రోజు 50,070 మంది చనిపోయారు. వాళ్ళకి భయమేసి బేత్షెమెస్ నుంచి తీసుకొచ్చి కిరియత్ యరీం అనే ఈ ప్రదేశంలో దేవుని నిబంధన మందసాన్ని పెట్టి, ఇది అబీనాదాబ్ అనే వ్యక్తి ఇంట్లో ఈ నిబంధన మందసాన్ని పెట్టి అబీనాదాబ్ కుమారుడైన ఎలియాజర్ని యాజకుడిగా ప్రతిష్ఠించారు. ఎందుకంటే దేవుని నిబంధన మందసం ఎక్కడున్నా కూడా దానికి యాజకులు ఉండాలి, ఎవరు పడతారు పట్టుకోకూడదు. మనకు తెలుసు కదా, దావీదుని తీసుకెళ్తున్నప్పుడు ఒకటి గబుకుని ఎడ్లు కాలు జారిందని ఆ నిబంధన మందసం పడిపోతున్నప్పుడు చేస్తాడు, ఉజ్జా అనేవాడు, అన్నీ చనిపోతాడు కదా, ఎవరు పడతారు టచ్ చేయకూడదు. కాబట్టి దేవుని నిబంధన మందసాన్ని కాపు కాయడం కోసం
ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందాక మొట్టమొదటిసారిగా ఆయన సమాధి దగ్గర నుంచి వచ్చింది ఈ ప్రదేశానికి. ఇక్కడికి వచ్చారు. ఏమని ఉంటుంది ఆ రోజు? అక్కడ యెరూషలేముకి ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయు అనే గ్రామానికి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. యెరూషలేముకి ఆమడ దూరంలో ఉన్నారు. అలా ఆయన ఆ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తానే వెళ్ళి వాళ్ళతో కలిశారు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, ఏం జరిగింది అన్నప్పుడు అందులో క్లేయప, ఒకటి పేరు క్లేయప, అతను యెరూషలేములో ఉంటాడు. అతను ఏమంటున్నాడంటే, నీకు తెలీదా, ఇక్కడ నజరేయుడైన క్రీస్తును చంపేశారు, సిలువేశారు, నీకు తెలీదా? అది జరిగి 3 రోజులైంది. ఆయన ఇశ్రాయేలుకి రక్షకుడని, ఆయన మమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళగలని, క్రీస్తుని, ఆయన మెస్సయ్య అని మేము నమ్ముతున్నాం, కానీ ఆయన చంపేశారు, ఇప్పుడు ఇలా అయిపోయింది అని మేము మాట్లాడుకుంటున్నాం అని అన్నప్పుడు, అలాగా అంటే ఈ విషయం నీకు ఒక్కడికే తెలియదు అనుకుంటా, యెరూషలేములో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో తక్కువ మంది ఉండేవాళ్ళు. ఏ చిన్న సంఘటన జరిగినా అందరికీ స్ప్రెడ్ అయ్యాయి. ఈ విషయం నీకు తెలియదా అని అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఓహో అలాగే అని చెప్పేసి లేఖనాలలో తన గురించి ఏం రాయబడిందో, ప్రవక్తలు తన గురించి ఏం రాశారో అవన్నీ ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ ఎమ్మాయి అనే గ్రామానికి వచ్చిన తర్వాత ఆయన నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు కనిపించాడు. ఆయన ఇలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు అన్నారు, ఏమండి మీరు ఇంత దూరం వచ్చారు, చీకటి పడిపోతుంది, మీరు చీకట్లు ఎక్కడికి వెళ్తారు, దయచేసి రాత్రి మాతో ఉండండి అని చెప్పేసి ఆఫ్ చేశారు. ఆయన ఆపేసిన తర్వాత బలవంతంగా ఆపినప్పుడు సరే అని లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పిక్చర్ ఏం కనిపిస్తుంది? ఇద్దరు వ్యక్తులు, యేసు ప్రభువారు రొట్టె విరిచారు. ఆ రోజు ఆయన రొట్టె ఇక్కడ విరిచిన తర్వాత అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడి ఈయనే నజరేయుడైన యేసు, ఈయనే సిలువేయబడినాడు అని చెప్పేసి లేఖనాల్లో రాయబడినవన్నీ నమ్మిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఈయన మనతో చెప్తున్నప్పుడు మన హృదయం మండలేదా, అంటే ఆ పవర్ మనకు వచ్చింది కదా, నిజమే అని అనిపించింది కదా అని అన్నప్పుడు అని వాళ్ళు గుర్తించగానే ఆయన ఇక్కడి నుంచి అదృశ్యుడయ్యాడు. ఆ సంఘటన జరిగింది ఇక్కడ. నాయన మీరు ప్రత్యక్షమైనటువంటి స్థలాన్ని మేము చూడడానికి ప్రభావించిన కృపను బట్టి వందనాలు. అలాగే అమ్మాయి గ్రామానికి వెళ్తుంది. దమస్కు గేటు అంటారు కదా. యెరూషలేంకి ఇంతకుముందు బైబిల్ ప్రకారం చూస్తే 12 గేట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు 12 గేట్లు లేవు. ఇప్పుడున్న 8 గేట్లే. ఆ 8 గేట్లలో ఇదో గేటు, ఇది డమాస్కస్ గేట్. Impressive one. The openings you see at the gate, near the gate, are part of the security measurements they will take. The shooter, the snap golden gate, the one that is sealed. Since then, the Muslims will realize how important the golden gate was, and they will close it forever. The last time anyone entered Jerusalem as Christian ruler, for the golden gate was Jesus Christ. ఈ దారి వెంట వెళ్తే మనం దమస్కస్కి వెళ్ళిపోవచ్చు, అందుకని దమస్కస్ గేట్ అని పెట్టారు. నెక్స్ట్ ఇది రోమన్స్ పరిపాలించిన కాలంలో ఉన్న కొన్ని శిథిలాలు ఇక్కడ ఉండిపోయాయి. ఇంకోటి అక్కడ ఒక లైన్ లాగా కనబడుతుంది చూస్తారా మనకి, అందులోంచి ఎవరన్నా శత్రువులు ఎవరైనా లోపలికి వస్తే కనుక వాళ్ళు షూట్ చేయడానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు మనల్ని అక్కడి నుంచి చూడొచ్చు. మనం వాళ్ళు షూట్ చేయడానికి అవకాశం లేదు. ఇది చారిత్రాత్మకమైన గేటు.
Holy Spirit, tanse. The entire region here was developed and very late. The garden too. Even more than one. The garden too. బడే ప్రదేశానికి వస్తున్నాం మనం. యేసు ప్రభువు సమాధి. But it is called and we have a tomb which is just like the tomb the Lord Jesus Christ was laid in after he had been crucified and died. I come from Edinburgh in Scotland. That was my wife with the group from Indonesia just leaving just here just a few moments ago. ప్రదేశం కనుగొనబడే వరకు మనం నిర్ణయం కదా హోలీ సెపల్చర్ చర్చ్లో అదే సమాధి అని నమ్మారు. అయితే 1867లో అప్పటి బ్రిటిష్ జనరల్ చార్లెస్ గోర్డన్ అనే వ్యక్తి ఇది కనుగొనబడిన తర్వాత అతను ఇదే యేసుప్రభువారి సమాధి అని నమ్మాడు. కాబట్టి అప్పటి నుంచి అనేక మంది ఇక్కడికి యేసుక్రీస్తు ప్రభువారి సమాధి అని వస్తున్నారు. ఎందుకు ఈ ప్రదేశాన్ని యేసుప్రభువారి సమాధి అని నమ్మాల్సి వస్తుందంటే బైబిల్లో ఏ విధంగా వర్ణించబడిందో అదే వర్ణన ప్రకారం ఇక్కడ గార్డెన్ కనబడుతుంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ తోట కనబడుతుంది. అలాగే ఇక్కడ ఆ సమాధి కూడా అదే విధంగా ఉంది. దాని ఎదురుగుండా మనం అక్కడ చెప్పుకోవడానికి సమయం ఇవ్వలేదు కాబట్టి మనం ముందుకు వచ్చాం. అక్కడ ఈ ఒక రాయిని దొర్లించిన గుర్తులు కూడా కనబడతాయి, ఒక గాడి కూడా కనబడుతుంది. అలాగే అక్కడ ఒక హుక్కు ఉన్నట్టు, ఇనప హుక్కు ఉన్నట్టుగా, అంటే ఇట్లా ఆ రాయిని పెట్టిన తర్వాత వాళ్ళు లాక్ చేసినట్లుగా, అంటే గొలుసులేసి బంధించినట్లుగా గుర్తులు కనబడుతున్నాయి. దాన్ని బట్టి ఇక్కడ ఇదే యేసుక్రీస్తు ప్రభువు సమాధి అని, అరిమతీయ యోసేపు తన కోసం తొలిపించుకున్న ధనవంతుడైన అరిమతీయ యోసేపు తొలిపించుకున్న సమాధి ఇదే అని నమ్మడానికి ఈ ఆధారాలు కనబడుతుంది. ఇంతకుముందు మనం అక్కడ చూసాం, స్కల్ ఆకారంలో ఉన్న, పుర్రె ఆకారంలో ఉన్న కొండను అక్కడ మనం చూసాం. ఈ ఆధారాలన్నీ ఇక్కడ లభించడాన్ని బట్టి ఇది యేసుప్రభువారి సమాధి అని అప్పటి వారు నమ్మారు. కానీ కొంతమంది నిన్న మనం వెళ్ళిన హోలీ సెపల్చర్ చర్చ్లో అక్కడ సిలువేయబడిన ప్రదేశాన్ని సమాధి అని నమ్ముతున్నారు. అది ఇది అని కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. కానీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే బైబిల్ అనేది నిజం. యేసు ప్రభువారు చనిపోవడం నిజం, ఆయన తిరిగి లేవడం నిజం, ఆయన పరలోకం వెళ్ళడం నిజం. ఇదంతా బైబిల్ చెప్తుంది, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అలాగే ఆ ప్రకారమే భోజనమైనటువంటి
పంచుకొని తినండి, ఇది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరం. చిన్న దీవెన ఉంది. ప్రభు మన కొరకు చిందించిన వెలలేని రక్తము మన కుటుంబాలకు, మనకు, మన సంఘ బిడ్డలందరికీ సదాకాలము తోడే ఉండును గాక. సమాధానముతో వెళ్ళి కూర్చోనండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పనుల తండ్రి, ప్రేమ కలిగిన నా తండ్రి, గడిచిన కాలం మరియు నిలుచుకున్న ప్రేమలో మమ్మల్ని భద్రపరిచిన తండ్రి, ఈరోజు నాయన మధ్యాహ్న సమయంలో నా తండ్రి నీ ప్రియకుమారుడు మా కొరకు శిలువలో చిందించినటువంటి రక్తానికి సాదృశ్యంగా నాయన తన శరీరాన్ని నల్లగొట్టుకున్నటువంటి సాదృశ్యంగా నాయన రొట్టెని ద్రాక్షారసం మేమందరం తీసుకొని ఉండగా నా తండ్రి మా పాపాలను విడిచిపెట్టి నీ కృపలో మేము భద్రపరచబడి నీలో జీవించగలుగుటకు సహాయం చేయండి. ఎవరైనా అనాలోచితంగా అయోగ్యంగా తీసుకున్నట్లయితే మమ్మల్ని క్షమించమని, మా బలహీనతల్ని మా పాపాలను క్షమించమని, తిరిగి మా ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండమని, కొద్ది మనల్ని ఆలకించమని, త్వరలో రానైనా మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి నేను అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందిన తర్వాత, ఆయన తన శిష్యులతో గడిపిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైంది ఇక్కడే. ఎలా చెప్పొచ్చు అంటే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో ఉంది. ఆయన యెరూషలేముకి దేవాలయానికి దగ్గరలో, అంటే నడవదగిన దూరం, విశ్రాంతి దినంలో కూడా మీరు అంటే ఆ శనివారం ఇంత దూరం నడవచ్చు అనేది ఒక లిమిట్ ఉంది. అంత దూరంలోనే ఉంది కొండని రాయబడి ఉంది. ఒలీవల కొండని క్లియర్గా రాయబడి ఉంది. ఆ రోజు ఆయన ఇక్కడి నుంచి పరలోకానికి ఆరోహణమయ్యారు. లోపల ఆయన అడుగు ముద్ర కూడా ఉంటుంది. యాక్చువల్గా 2 ముద్రలు ఉండాలి, 2 కాళ్ళ ముద్రలు ఉండాలి, కానీ ఒకటే ఉంది లోపల. మరి ఇంకోటి ఏమైంది? ఒక కాలుతో రారు కదా, 2 కాళ్ళు, ఇంకో కాలు ఏమైంది? ఒక కాలు ముద్ర తీసుకెళ్ళి ఇప్పుడు అలెక్సా మసీద్ అంటే మనం డోమ్ ఆఫ్ ది ఎర్త్కి వెళ్తాం సోమవారం. వెళ్ళినప్పుడు మన లోపలికి వెళ్ళకూడదు, అలెక్సా మసీద్ లోపలికి అవసరం. డోమ్ ఆఫ్ ది ఎర్త్ కాదు, అక్కడ కాదు, అలెక్సా మసీద్ అని నల్ల డోమ్ ఉంటుంది పక్కన. దాంట్లో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని ఒక ప్రవక్తగా భావిస్తారు కాబట్టి ఆయన కాలు ముద్ర పెట్టుకున్నారు. ఇంకోటి చూస్తే ఇక్కడ టవర్ కనిపిస్తుంది చూడండి. ఈ టవర్ ఏంటంటే ముస్లిమ్స్ టవర్. పైన చూడండి ముస్లిమ్స్ అంటే ఇదంతా ముస్లిం హ్యాండ్ ఓవర్లో ఉంది, వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ ముస్లిమ్స్ కూడా గౌరవిస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. లోపల కంగారు పడిపోయి అందరూ అలా అనుకుంటే ఒకరి తర్వాత ఒకరు టచ్ చేసి ప్రే చేసుకుని లేరు.
జకరియా, మలాకి సమాధులు. బైబిల్లో పేరు కలపడిన ప్రవక్తల సమాధులు చాలా ఉన్నాయి. ఇదంతా ప్రవక్తల సమాధులు ఉన్న ఏరియానే. ఇదిగో ఇప్పుడు హగ్గయి, జకరియా, మలాకి ఈ ముగ్గురు సమాధులు. బయట మీరు బోర్డు చూసారా, టూమ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అని బోర్డు చూసారా? కాబట్టి మనం ఈ చూద్దాం. చూసిన తర్వాత దయచేసి ఎవరొకరు $1, $2 ఇవ్వండి, ఏం పర్లేదు. మన దేవుడికి చందా ఇవ్వాలని తెచ్చుకుంటాం కదా, అందులో కొంచెం కొంచెం ఆయనకి ఇవ్వండి. ఎంత ఇచ్చినా పర్లేదు. ఈ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సమాధులు అన్నమాట. ఒలీవల కొండ, మన బ్యాక్ సైడ్ యెరూషలేము, మోరియా పర్వతం కనిపిస్తుంది. అది డోమ్ ఆఫ్ ద రాక్. ఇది సమాధులు ఇక్కడ ఎందుకున్నాయంటే ఇది ఒలీవల కొండ. ఒలీవల కొండ మీద సుమారుగా ఇక్కడ 150,000 సమాధులు ఉన్నాయి. ఇక్కడ యూదుల సమాధులు ఉన్నాయి, ముస్లిం సమాధులు ఉన్నాయి, క్రిస్టియన్ సమాధులు ఉన్నాయి. అలాగే రాజుల సమాధులు ఉన్నాయి, సైనికుల సమాధులు, పేదోళ్ళ దగ్గర నుంచి డబ్బున్నోళ్ళ సమాధులు. 1000 సంవత్సరాల నుంచి ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే ఎందుకు చేశారు అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో ఆయన ఇక్కడికే దిగి వస్తారు. అదిగో అక్కడ గోల్డెన్ గేట్, నేను తర్వాత చూపిస్తాను, గోల్డెన్ గేట్ ద్వారా లోపలికి వెళ్తారు అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే జడ్జిమెంట్ స్టార్ట్ అయిద్దని వీళ్ళ నమ్మకం. అందుకనే ఎవరైనా సరే చనిపోయినప్పుడు ఇక్కడే సమాధులు చేయమని వాళ్ళ పిల్లలకు చెప్తారు. మమ్మల్ని ఇక్కడే చేయండి సమాధులని, వాళ్ళు యూదులు కానీ ఎవరైనా చెప్తారు. ఆ రకంగా ఇక్కడే సమాధులు చేయబట్టాయి. అయితే ఇక్కడ డౌట్ మీకు రావాలి, ఈ రాళ్ళు ఎందుకున్నాయి అని అంటే, సపోజ్ ఈ సమాధిలో ఉన్న వ్యక్తిని చూడడానికి బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే, నిన్ను చూడడానికి మేము వచ్చాం, నువ్వంటే మా గౌరవం ఉంది, నీకు గుర్తుగా మేము ఇక్కడ వచ్చిన గుర్తుగా ఇదిగో ఈ రాయి ఇక్కడ పెడుతున్నాను అని పెట్టి వెళ్తారు. ఎవరైనా మనం కూడా ఇదిగో వీళ్ళు గుర్తుగా నేను కూడా వచ్చాను నేను చూడడానికి అని చెప్పేసి రాయి పెట్టి వెళ్ళొచ్చు. ఆ రకంగా ఇక్కడ సమాధుల్లో ఈ విధంగా చూడండి, ఎక్కడ చూసినా రాళ్ళు పెట్టబడి ఉంటాయి అన్నమాట. అది విషయం. ఓకే, మన లోపలికి కిటికీ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూస్తుంది మీకు ఏం కనిపిస్తుంది? డోమ్ ఆఫ్ ద రాక్ కనిపిస్తుంది. డోమ్ ఆఫ్ ద రాక్ కనబడుతుందంటే ముందు డోమ్ ఆఫ్ ద రాక్ కూర్చోండి, డోమ్ ఆఫ్ ద రాక్. కానీ గతంలో ఏముండేది ఇక్కడ? యెరూషలేం దేవాలయం. యెరూషలేం దేవాలయం యేసు ప్రభువారు ఉన్న కాలంలో దేవాలయం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పైనుండి అంటే బేత్లెహేమ్ చర్చి నుంచి బేత్లెహేమ్ దగ్గర నుండి ఆయన గాడిద మీద వస్తూ ఉండగా ఇక్కడికి వచ్చిన తర్వాత యెరూషలేంని ఇదే ప్రదేశం నుంచి చూశారు. ఇక్కడి నుంచి మన నుంచి దగ్గర నుంచి చూశారు. ఇలా చూసి యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపదానా, నీ రాజు వచ్చాడు వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఇంకా గుర్తుపట్టలేదు, ఎంతకాలం నువ్వు ఇలాగే చేస్తావు? దేవుడు కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచినట్లుగా నేను ఎంతకాలం కాపాడాలి? నీ రాజు ఎవరో కూడా నువ్వు గుర్తించలేకపోయావని ఏడ్చాడు. ఆయన వచ్చింది మన కోసం, ఆయన తిరిగి వెళ్ళిపోయే రోజు కూడా వచ్చింది. ఇంకొక వారం రోజుల్లో నేను మరణించిపోతున్నాను, శుక్రవారం నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, కానీ మీరు ఇంకా నన్ను గుర్తించలేదని చెప్పేసి ఆయన కన్నీళ్ళు విడిచాడు. మన బైబిల్లో రాసింది. దాని గుర్తుగా ఈ చర్చ్ పైన బయట చూపిస్తారు. 4 వైపులా నీటి గుడ్డలు పెట్టారు, కన్నీటి గుడ్డలు పెట్టారు. ఆయన ఇక్కడే కన్నీరు కార్చారని గుర్తుగా ఈ చర్చ్ని యాంటోనీ బర్లూజీ అని మనం చూసాం. చాలా చర్చ్లు ఆయన బిల్డ్ చేశారు, ఆయన డిజైన్ చేశారు, ఆయన కట్టిన చర్చ్. అంటే ప్రతి చోట ఎలా ఉండాలి అని ఒక గుర్తుగా దానికి తగ్గట్టుగా ఆయన కట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడి నుంచే చూశారు కాబట్టి అప్పుడు ఆలయం అక్కడే ఉండేది కాబట్టి దాని గుర్తుగా ఈ గ్లాస్ పెట్టారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గ్లాస్ నుంచి యెరూషలేం దేవాలయాన్ని చూడాలి అని చెప్పేసి పెట్టారు. అది ఈ చర్చ్ ద్వారా లాస్ట్ ఆఖరి చూపు యెరూషలేం వెళ్ళి చూచి కన్నీరు కాచి నడిపించును. యేసు నామమున నడిపించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అక్కడ
ఉల్లిపాయ ఆకారంలో కనబడుతుందా? చర్చ్. అది చర్చ్. అదేంటంటే మగ్దలేని మరియా. యేసుక్రీస్తు ప్రభువారు 7 దయ్యాలు వెలగొట్టిన మగ్దలేని మరియా. మరియలు చాలామంది ఉన్నారు. మగ్దలేని మరియా మనం వచ్చేటప్పుడు చూస్తాం. మగ్దలేని గ్రామాన్ని చూపించాం. ఆ గ్రామం నుంచి వచ్చిన మగ్దలేని మరియా. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అయిన తర్వాత ఫస్ట్ కనబడింది ఆవిడకే. ఆ తర్వాత ఆయన ప్రభు పరలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా పరిచర్య చేసింది. యేసు ప్రభు వారి గురించి చాలా త్యాగాలు చేసింది, చాలా గొప్ప పరిచర్య చేసింది. అందుకు గుర్తుగా ఇక్కడ వాళ్ళందరూ కలిసి ఆ కాలంలో ఉన్నవాళ్ళు జ్ఞాపకార్థం చర్చ్ కట్టారు. ఇంకా పెద్ద చర్చ్ కట్టి మగ్దలేని మరియ గురించి అక్కడ కట్టారు. అంటే ఆమెను ఆ విధంగా గౌరవిస్తున్నారు. ఓకే, అట్లే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకి మహిమ కలుగును గాక. దొరికాయి కొన్ని సమాధులు. అవిగోండి సమాధులు, పెట్లు కనబడుతుంది సరే. ఇక్కడ ఒక్కొక్క రాయికి ఒక చరిత్ర ఉంది. ఇది గెత్సెమని తోట. గెత్సెమని తోటకి ఇంకొక పేరు ఉంది. ఏంటి? ఒలీవల తోట. ఎందుకని? ఇవన్నీ ఒలీవల చెట్లే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణంకి ముందు రోజు, అంటే శుక్రవారం ముందు రోజు గురువారం రాత్రి మనం చూసిన మేడగది నుండి భోజనం పూర్తి చేసిన తర్వాత ఆయన ఈ కెద్రోను వాగు దాటి యువతల వైపుకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అలవాటు ఇక్కడ ప్రార్థన చేసుకోండి. ఆయన అలవాటు చొప్పున ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ఆ ప్రార్థన చేసుకునే టైంలో ఇది ఎవరికి తెలుసు? ఇస్కరియోతు యూదాకి తెలుసు. ఇస్కరియోతు యూదా సైనికులు తీసుకొని, అంటే కైపై ఇంటికి వెళ్ళి ప్రధాన యాజకుల్ని బంట్రోతుల్ని తీసుకొని వచ్చి, ప్రధాన యాజకులచే పంపబడిన సేవకులు బంట్రోతులు వాళ్ళు తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడే బంధించాడు. అయితే ఇక్కడ ఉన్న చెట్లలో కొన్ని చెట్లు, అంటే ఇక్కడున్న చెట్లు యేసు ప్రభువారి కాలానికి చెందిన కొన్ని చెట్లు ఉంటే, దావీదు కాలానికి చెందిన చెట్టు కూడా ఒకటి ఉంది. అంటే 3000 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు ప్రభువారి కన్నా 1000 సంవత్సరాల క్రితం ఉన్న దావీదు కాలానికి చెందిన ఒక చెట్టు కూడా ఉన్నాయి. ఒలీవల చెట్లు ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ కాలం జీవించాయని అర్థం. మొత్తంలో పురాతనమైన చెట్టు ఇదే. వయసు ఎక్కువ ఎలా చెప్పగలుగుతామంటే ఈ ట్రంక్ ఇది ఉంది కదా, ఈ మొద్దు చాలా విశాలంగా ఉండబట్టి దీన్ని బట్టి మనం ఇదే అన్నిటికన్నా పెద్ద చెట్టు అని మనం చెప్పగలుగుతాం. 2014లో పోప్ ఫ్రాన్సిస్ ఆయన వచ్చి 2014లో ఆయన ఇక్కడికి వచ్చి ఆ చెట్టుని నాటారు.
అదే మా బోర్డు కనపడుతుంది. 2014 పెడితే అది మాత్రం పెరగల, ఇప్పటికీ అలాగే ఉంది. అయితే ఆ చెట్టు ఉంది, చివరి చెట్టు, దాన్ని కూడా 2064లో ఒక పోపు వచ్చి, ఆ పేరు నాకు తెలీదు, పోపు గారు దాన్ని కూడా నాటారు. కానీ అది అంతా ఎదిగింది పైకి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మోకరించి ఆ రాత్రి ఆయన ప్రార్థన చేసిన ఏ రాయి ఉందో ఆ రాయే లోపల పెట్టారు. అయితే ఆయన తన చెమటను రక్తంగా కారిపడిన ప్రదేశం అంటే ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుని ఇక్కడ దాన్ని అలా పెట్టారు. ఇది జరిగింది లోపలే అని చెప్పడానికి మనకు చెప్పారు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియ సమాధి. సమాధులు ఇప్పుడు యెరూషలేము ఒలీవల కొండకి అలాగే మోరియా పర్వతానికి మధ్యన ఉన్న కెద్రోన్ లోయలో మనం ఉన్నాం. ఈ కెద్రోన్ లోయలో ఉన్న దారులు వెళ్తున్నాం. ఇవన్నీ సమాధులు కనిపిస్తున్నాయి. అదిగో అక్కడ కనబడేది ఏం సమాధో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను, రండి. ఇక్కడ చూడండి, అబ్షాలోమ్స్ పిల్లర్ అని కనబడుతుంది కదా. అబ్షాలోమ్స్ పిల్లర్ పాత నిబంధన దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదుని ఎదిరించి దావీదు రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించి చివరికి దావీదుతో జరిగిన యుద్ధంలో యోవాబు చేత చంపబడిన అబ్షాలోము అవిధేయుడైన తండ్రికి అవిధేయుడిగా జీవిస్తే, దేవునికి అవిధేయుడిగా జీవిస్తే ఎలాంటి జీవితం వస్తుందో ఇక్కడ దీన్ని బట్టి అబ్షాలోమును బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అతను చాలా అందగాడై ఉండొచ్చు, తన జుట్టు చాలా బాగుండి ఉండొచ్చు, కానీ చివరికి ఆ జుట్టు ద్వారానే అతని మస్తకి వృక్షానికి చిక్కుకుపోయి చనిపోయాడు. అవిధేయులుగా జీవించేవాళ్ళు తల్లిదండ్రులకు కానీ దేవుడికి కానీ అవిధేయులుగా జీవించే వాళ్ళ పరిస్థితి ఇదే అని చెప్పి చెప్పడానికి ఇంకా సజీవ సాక్షులుగా మిగిలి